పరిశుద్ధ బలలో ప్రవేశించక మునుపు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని వాక్య హెచ్చరికలు తీసుకున్న వారమై ఆయనకు సమీపంగా చేయబడి ఆయన చేత సరిచేయబడి ఆయనకు ప్రియమైన వారముగా ఎంచబడుదుముగాక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం కలిసి చదువుకుంటాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. సర్వసాధారణంగా ప్రతి పర్యాయము చదివినట్లుగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ మాటలు కూడా జ్ఞాపకం చేయబడతాం. 1 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువుల పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడి రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పారు. ఆ ప్రకారమే భోజనమైన పెంపట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తంలో క్రొత్త నిబంధన, మీరు దీనిని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పారు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణాన్ని, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ రొట్టెను ద్రాక్షరసాన్ని సంఘానికి ఒక ఆధారముగా ఇచ్చినాడు. ఇప్పుడు ఏ స్థలంలో ఉండినా, ప్రపంచంలో ఏ భాగాలలో ఉండినా, ఏ భాష మాట్లాడేవారైనా దేవునితో పరిపూర్ణమైనటువంటి, ధైర్యవంతమైనటువంటి, విజయవంతమైనటువంటి, విశ్వాసంతో కూడినటువంటి ప్రజలుగా ఎంచబడడానికి మూలముగా ఈ రొట్టెను ద్రాక్ష రసాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అయితే దీనిలో ప్రవేశించడానికి వాక్య హెచ్చరికలు ఎంతో అవసరం. అలాంటి హెచ్చరిక అపోస్తలుడైన పౌలు ఈ యొక్క ఫిలిప్పీ 3:14 అంటాడు, నేను ఒక పిలుపును కలిగి ఉన్నాను, అది దేవుని పిలుపు. నేను ఒక బహుమానమును పొందడానికి గురి కలిగి ఉన్నాను. గురి కలిగిందేమో బహుమానాన్ని పొందడానికి, పిలువబడిందేమో యేసుక్రీస్తుని బట్టి ఉన్నతంగా ఉండుట కొరకు. పిలుపు క్రీస్తు కొరకు, బహుమానము గురి కొరకు. ఏ లక్ష్యాన్ని చేరుకుంటాడో ఆ లక్ష్యాన్ని చేరిన వారికి బహుమానం అంటది. జనరల్గా పరిగెత్తే వారికి ఓ ట్రాక్ వేస్తాడు, వాడికి ఒక ప్రత్యేకమైన లైన్ ఉంటుంది, ఆ లైన్లోనే పరిగెత్తాలి. తర్వాత ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, ఆ డ్రెస్ కోడ్ వేసుకోవాలా, అంటే లెస్ వెయిట్ ఉండాలి. లేకపోతే ఆ రన్నింగ్లో జారిపోకుండా ఉండడం కొరకై ఆ షూస్కి థ్రెడ్స్ లాంటివి. ఆ తర్వాత ఆ రన్నింగ్కి కావలసినటువంటి కిలోమీటర్స్, 100 మీటర్స్, 5 కిలోమీటర్స్, అట్లా 400 మీటర్స్, 1000 మీటర్స్, మీటర్స్లో ఉంటాయి, కిలోమీటర్స్లో కూడా ఉండొచ్చు. అంటే డిస్టెన్స్, డెస్టినేషన్ ఒక మాటలో చెప్పాలంటే గమ్యస్థానం. అతడు పిలువబడింది పరుగు కోసం, బహుమానం పొందేది గురిని చేరుకుంటాం కోసం. మార్గంలో కొన్నిసార్లు
ఈ పరుగు పందెములో రెండు విలువైన భాగాలు కనపడతాయి. అయితే వెనకడుగు లేతే ముందడుగు. వెనకబడినన్నా వెనకబడు, ముందుకన్నా సాగిపో. వెనుకబడటానికి, ఆ పరిగెత్తడానికి కావలసినటువంటి ఆరోగ్యము లేకపోవచ్చు, ఆలోచన లేకపోవచ్చు, ధైర్యం లేకపోవచ్చు, ఒకవేళ ప్రాక్టీస్ కూడా లేకపోవచ్చు, తర్ఫీదు లేకపోవచ్చు. తర్ఫీదు లేకపోయినా ఆ వ్యక్తి వెనుకడుగు వేయటానికి ఛాన్స్ ఉంది. మంచి ట్రైనింగ్ పొందాడు, మంచిగా పరిగెత్తగలడు, మంచి ఆరోగ్యంతో ఉన్నాడు, ఆయన మంచిగా పరిగెత్తగలడు. అందుకని తాను అంటాడు, ఇదే అధ్యాయంలో 12వ వచనంలో కూడా అంటాడు, ఆఖరి భాగంలో, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్న దానిని పట్టుకునవలని పరిగెత్తుచున్నాను. దానిని పట్టుకునవలని పరిగెత్తుచున్నాను. దేని చేత పట్టబడ్డానో దానినే పట్టుకోవాలి. ఎవరి చేత పట్టబడ్డానో వారి చేతనే బహుమానం పొందాలి. దేని కొరకై నేను నిర్ణయింపబడ్డాను దానినే చేరుకోవాలి. ఈ మాటలు కొంచెం వింటాకి చాలా చిన్నగాను, అల్పంగాను, స్వల్పంగా ఉన్నాయి. కానీ వీటిలో బలమైన మాటలు తాను తీసుకుంటూ వచ్చాడు. 10-11 వచనాల్లో, ఏ విధముల చేతను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలెను. అది డెస్టినేషన్. గురి ఎప్పుడు దొరుకుతుందంటే పునరుద్ధానం కావాలి. పునరుద్ధానంలో నేను పాలివాడిని అయితే నాకు బహుమానం దొరుకుతుంది. రెండవది, ఆయన మరణ విషయంలో సమానుభవం కలిగిన వాడిగా ఉండాలి. అవసరమైతే ఆయనతో కూడా నేను చనిపోవడానికి నేను రెడీ అయిపోవాలి. ఆ మాట ఎన్నోసార్లు అన్నాడు, చనిపోవడానికి నేను వచ్చాను. చూడండి, అపోస్తల కార్యముల పుస్తకం 25వ అధ్యాయము 10-11 వచనాలు. అందుకు పౌలు, కైసరు న్యాయపేట మీద నిలబడి ఉన్నాను, నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే. యూదులకు నేను అన్యాయం ఏమీ చేయలేదని తమకి బాగా తెలియను. నేను న్యాయము తప్పి మరణములకు తగినది ఏదేమి చేసినలా మరణములకు వెనుక తీయను. మరణం పొందడానికి కూడా నేను మాత్రం వెనక తీయను. నేను న్యాయం తప్పి మరణములకు తగినది ఏదైనా చేసినలా ఆయన కనబడితే కనుక మరణం కూడా వెనుక. ఎలాంటి మాటలు ఇవి? అంటే మరణం అనేది నాకు లక్ష్యం కాదు. అదే అంటాడు, నేను ఆయన మరణ విషయంలో సమానము కలిగిన వాడిని ఉండాలా. ఆయన పునరుద్ధానం నాకు కలగాలి. తర్వాత ఆయన పునరుద్ధాన బలాన్ని అడగాలి. ఆయనని అడగాలి, ఆయన పునరుద్ధాన బలాన్ని కూడా. ఇప్పుడు నాకు రన్నింగ్ ఏంటంటే తెలిసింది. ఇట్స్ మై ప్రాక్టీస్. రెజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్, పవర్ ఆఫ్ క్రైస్ట్, పవర్ ఆఫ్ రెజరెక్షన్, డెత్ ఫర్ క్రైస్ట్. ప్రభు కొరకే చావు. ఈ మాటలు తనకి ప్రాక్టీస్ చేస్తా వచ్చాను. ఇవే తనని పరిగెత్తించడానికి కారణమైనవి. లేకపోతే పరిగెత్తలేడు. 17వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. ఆ గురి నేనే.
నేను గురి ఎత్తుకు పరిగెత్తుతున్నాను, ఆ గురి నా ముందు కనపడుతుంది, ఉన్నతమైన బహుమానం దగ్గరికి వస్తే ఆ గురి దగ్గరికి వెళ్తే నాకు బహుమానం దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ గురి ఎక్కడ దొరుకుతుంది, మీకు ఎక్కడ దొరుకుతుందంటే నేను ప్రభువును చూస్తున్నా, ప్రభుని నాలో జీర్ణించుకుంటున్నా. ఇప్పుడు మేము మీకు మీరు నన్ను పోలి నడుచుకొనడి, మీరు కూడా గురిలోకి రావాలంటే నన్ను పోలి నడుచుకోవాలి. చాలా బలమైనది. ఒకవేళ నన్ను పోలి నడుచుకోకపోతే నాకులాగా మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీరు కూడా ఫెయిల్ అవుతారు. ఇప్పుడు నేను ట్రాక్లో ఉన్నా, ప్రక్కన వచ్చేవారిని గమనిస్తున్నా, అంటే నాకు ఎగనిస్ట్ నాతో కూడా పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తిని చూస్తుంటున్నా. తర్వాత నేను డెస్టినేషన్ కూడా చూస్తాను. ఈ మూడు నేను చూడకపోతే నేను పోలేను. నేనేమో నా ట్రాక్ క్రీస్తు, నాకు ప్రత్యర్థి ఎనిమి శత్రువు, నా డెస్టినేషన్ నిత్యత్వం, పునరుద్ధాన బలం, వీటిని నేను చూసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు మీకు గురి నేనున్నా, నేనే కాదు. 16వ వచనం ప్రకారం ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా, లేకపోతే 15వ వచనం, కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరం ఈ తాత్పర్యమే కలిగి ఉన్నాము. అప్పుడు దేని గురించి మీకు వేరే తాత్పర్యం కలిగిన అది దేవుడు మీకు బయలుపరచును. ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకున్నాం. ఇప్పుడు మనకు ఒకటి ఇచ్చినాడు. నేను ప్రభును చూసా, మీకు కూడా కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఆయన మనమందరము సంపూర్ణంగా ఉండడానికి మనకు కొన్ని ఇచ్చాడు. పరిగెత్తాలంటే నేను పరిగెత్తేది మీకు అంతకు అర్థం కాకపోవచ్చు. పరిగెత్తే దారులు ఆయన మనకు అనుగ్రహించాడు. ఏమి అనుగ్రహించాడు చూస్తాం రండి. 147వ కీర్తన 147:15. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును. పరిగెత్తే వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు వాక్యం వెనకాల పరిగెత్తాలి. అందుకని అంటాడు ఆయన కీర్తన, నీ ఆజ్ఞల వెంబడి నేను పరిగెత్తుతున్నాను అంటాడు. 119 వాక్యం వెనకాలే పరిగెత్తితే గురి దగ్గరకు చేరతాం. ఇదే మనకు ఉన్న ట్రాక్ లైన్. వాక్యాన్ని తప్పి పరిగెత్తుదామంటే గురి దగ్గరికి వెళ్ళలేము. డెస్టినేషన్ అర్థం కాదు, గురి మనకు తెలియదు, ఎక్కడ ఆగిపోతామో తెలియదు. వాక్యం లోపల నుండి పరిగెత్తుతున్నప్పుడు ఆ వాక్యము ఎట్లా తీసుకుపోతుందంటే కీర్తనలు 119 143 144 రెండో భాగం లేదా 143 144. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, ఆయనను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగు చేస్తున్నవి. నీ శాస్త్రములు శాశ్వతమైన నీతి కలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దాయిచు. ఈ శాసనాలు ఏం చేస్తున్నాయి అంటే సంతోషాన్ని కలిగజేస్తున్నాయి. ఎప్పుడు శ్రమయు వేదన కలిగిన ఈ ఆజ్ఞలు, ఈ మాటలు, ఈ వాక్యము వీటిలో నుండి పరిగెత్తుతున్నప్పుడు ఇవేం చేస్తున్నాయి అంటే సంతోషాన్ని ఇస్తుంది. తరువాత బ్రతకడానికి కారణమైన తెలివినిస్తుంది. ఎక్కడ బాధ వచ్చిందో, ఎక్కడ శ్రమ వచ్చిందో, ఎక్కడ వేదన వచ్చిందో, ఎక్కడ కృంగిదల వచ్చిందో
ఎక్కడ నిరాశ వచ్చిందో, ఎక్కడ ఆగిపోవలసిన పరిస్థితి వచ్చిందో ఆ ఆ వాక్యము నాకు సంతోషం కలిగింది. ఓహో, ఈ కష్టంలో ఇలాంటి సంతోషాన్ని పొందాలా, ఇంత బాధలో ఇంత ఆనందంగా ఉండాలా, ఇంత వేదనలో ఇంత ధైర్యముగా ఉండాలా అనే పరుగును దేవుని వాక్యం పోలిస్తాం. వాక్యం వేగంగా పరిగెత్తా ఉంటే, వాక్యం వెనకాల పరిగెత్తుతా ఉంటే, ఆ వాక్యం మనకి సకల విధమైనటువంటి సంగతులు బోధించి సంతోషము ఆనందము బ్రతికే వారంగా చేస్తాం. వాక్యం లేకపోతే విశ్వాసం చచ్చిపోతాం. వాక్యం లేని చోట విశ్వాసులకు శత్రువు యొక్క వల గురి దాగి ఉంటుంది. వేటకాని గురి అంటారు, వేటకాని గురి. తొంభై 91వ కీర్తనలో ఆ మాటలు మనం చూస్తూ ఉంటాం. కీర్తన 91 3వ వచనంలో, వేటకాని గురిలో నుండి ఆయన వేపించను, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించను. వేటకాని గురి, పక్షి ఎగురుతూ ఉంటుంది. వేటగాడు ఏం చేస్తాడంటే కింద కొన్ని గింజలు వేస్తాడు, ఆహారం వేస్తాడు. ఆ ఆహారము పైన ఎగురుతున్నటువంటి పక్షికి ఆహారం ముందు కనుదృష్టిని తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. చూడంగానే అటు వెళ్తే ఇట్లా చూడంగానే డైరెక్షన్ ఇటు ఆహారం ఉంది, దీనికోసమే కదా మనం పరిగెత్తేది అనేది ముందు ఆ పక్షి బయలుదేరేటప్పుడు చాలా దూరము గురి కలిగి ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంది. సపోజ్ మనకు తెలుసు, ఆస్ట్రేలియా నుండి ప్రతి విధమైన స్థలాల్లో నుండి ఈ కృష్ణా డిస్ట్రిక్ట్ కొల్లేరు ప్రాంతానికి రకరకాల బర్డ్స్ వస్తామంటాయి. వేల మైళ్ళ దూరం ప్రయాణం చేసి వస్తామంటాయి. వేల మైళ్ళ దూరం, అంత దూరం ప్రయాణం చేయడానికి వారికి స్టామినా, ఆ ఎగరిటం గురి ఇక్కడ పెట్టుకునేది. ఇండియాలో బయలుదేరినప్పుడు ఆస్ట్రేలియా వరకు వెళ్ళిపోవాల్సిందే, ఆస్ట్రేలియాలో బయలుదేరినప్పుడు ఇండియా వరకు రావాల్సింది. ఈ మధ్యలో వాటిని అటకాయించే ఆహారం రాని, పరిస్థితులు రాని, కొల్లేరు సరస్సు కంటే ఇంకా శ్రేష్టమైనటువంటి నీళ్లు కనపడని, కొల్లేరు సరస్సులో ఉన్నటువంటి సెక్యూరిటీ కంటే ఎక్కువైనటువంటి మంచి చెట్లు కనపడని ఆగం ఇక్కడికి వస్తాయి. గుంటూరు జిల్లాకు వస్తాయి. కొన్ని ఈ లేక్స్ సంబంధించినటువంటి సరస్సులకు సంబంధించిన స్థలాల్లోకి వస్తామండి. కాబట్టి ఇప్పుడు వేటగాడు ఏం చేస్తాడంటే వాటి డైరెక్షన్ తప్పిస్తాడు, తర్వాత వాటి నడకను తప్పిస్తాడు, భూమి మీద కిందకి రాణిస్తాడు, భూమి మీదకి వచ్చిన తర్వాత వల దాకా నడిపిస్తాడు. వలలో పడిపోయిన తర్వాత కిచ్చకిచ్చలాడుతుంటే, అల్లాడుతూ ఉంటే, ప్రాణము విలవిల్లాడుతూ ఉంటే చూసి ఆనందిస్తాడు. నా ప్లాన్ సక్సెస్ అయింది, నేను వేసినటువంటి ట్రాక్ కరెక్ట్ అయింది, దాని ట్రాక్ తప్పుకుంది. అదే ఈ ఉదయకాలపు వేళ జ్ఞాపకం నాశపడతాను. గురి దగ్గరికి పరిగెత్తేటప్పుడు వాక్యం వెనకాల పరిగెత్తాలి. వాక్యాన్ని తప్పించి పరిగెత్తేది శత్రు మార్గం. సర్పము కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లని కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు. హవ్వను మోసపరచడానికి సర్పము కుయుక్తి పడిన. ఏదైనా తోటలోనే ఉంటున్నావు, తోటంతా తిరుగుతున్నావు, పొద్దుగులు తిరుగుతున్నావు, దాని సంగతి ఎందుకు మర్చిపోయావు? ఆ ఫలం సంగతి నీకు కనబడలేదా? శత్రువు చెప్పిన తర్వాతే కళ్ళకి అందంగా కనపడింది.
అంతకుముందు నార్మల్గా చూసుకుంటూ పోయిందంటే దైవ లేఖనాల్లో ఉన్నప్పుడు వాక్యం చోటు పరిగెత్తినప్పుడు ఎంత నిన్ను ఆత్మీయంగా పతనం చేసేదైనా సామాన్యంగా కనపడుతుంది. వాక్యోపదేశం నుండి తప్పుకున్నావంటే ఎంత నిన్ను పతనం చేసేదైనా అందంగా కనపడుతుంది. ఇదే హవ్వ మోసపోవడానికి కారణం. కాబట్టి ప్రియులారా, ఉదయ కాలంలో ప్రభు బల దగ్గరికి వస్తున్న నీకు నాకు జ్ఞాపకం చేయబడవలసిన ఉద్దేశం ఏంటంటే we should run with our God's power. దేవుని వాక్యముగా పరిగెత్తుదాం, అప్పుడే గురి వద్దకు చేరడం. రెండవ క్రమాన్ని దేవుడు మనకిచ్చాడు. రండి, ఎఫెసీయులకు రాసిన సామెతల గ్రంథం 'పరమగీతముల పుస్తకం' క్షమించండి, 'పరమగీతముల పుస్తకం' 'పరమగీతములు' 1వ అధ్యాయం. 'పరమగీతముల పుస్తకం' 1వ అధ్యాయం 4వ వచనం. నన్ను ఆకర్షించము, మేము నీ యొద్దకు పరిగెత్తుకై వచ్చేదము. రాజు తన అంతఃపురములోకి నన్ను చేర్చుకొనెను, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. రెండవది ఏంటంటే ఆకర్షణ. ఏ ఆకర్షణ? దైవాకర్షణ. యేసు ప్రభువారు అన్నాడు, నా తండ్రి వారిని ఆకర్షించితేనే తప్ప ఎవడున్నా నా యొద్దకు రాడు. దైవాకర్షణ. దైవాకర్షణలో ఏముందంటే ఇక్కడ రాయబడినట్లుగా 3వ వచనములో దేవుని యొక్క పేరు, నీ పేరు పరిమళ తైలముతో సమానం. దేవుని ఆకర్షణ ఏంటంటే, దైవాకర్షణ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ హిస్ నేమ్. అతని పేరు, దేవుని పేరు మనల్ని ఆకర్షిస్తాడు. చూడండి, ఎవరైనా సరే, ఒక హైందవుడు కానీ, ఓ ముస్లిం కానీ, ఒక క్రిస్టియన్ కానీ దాన్ని వెళ్తున్నప్పుడు వందనాలండి, ప్రైజ్ లాడండి అని అనుకుంటున్నారు అనుకో. క్రిస్టియన్స్ చెప్పుకుంటున్నారు, పక్కన హిందూ వెళ్తున్నాడు. ఈయన కూడా తెలియకుండానే తన గుండెల్ని హత్తుకుంటాడు. వాడెంత దుర్మార్గుడైనా, పాపి అయినా, మూర్ఖుడైనా, యేసుప్రభు అంటే ఇష్టం లేనివాడైనా ఆ టయానికి ఆ పేరులో ఉన్నటువంటి పరిమళ తైలము తన్ని ఆకర్షిస్తాం. అందుకనే అనేక మంది కార్ల మీద, బళ్ళ మీద, ఏళ్ల మీద దేవుని గురించి మాటలు రాస్తా ఉంటారు. దేవుని మందిరాలు అయితే కాంపౌండ్ వాల్స్ మీద, లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి గదుల్లో. ఎందుకంటే ఈ పేరులో పరిమళ వాసన ఉంది, ఆకర్షణ. అది ఎక్కడికి తీసుకుపోతుందంటే అంతఃపురంలోకి తీసుకుపోతున్నారు. అది అంతఃపురంలోకి తీసుకుపోతున్నారు, రాజగృహాల్లోకి తీసుకుపోతున్నారు. యేసుప్రభు పేరు చెప్పగానే వాడు రాజు అయిపోతాడంతే. యేసుప్రభు వారి పేరు చెప్పుకొని దరిద్రుడైన వాడు లోకంలో వెళ్ళాడు. చాలా మంది ట్రైన్స్ లో గుడ్డోళ్ళు యేసుప్రభు పాటలు పాడుతూ ఉంటారు. వాడి గాత్రాన్ని చూసి నాకెంతో ముచ్చటేస్తూ ఉంటుంది, సంతోషం వేస్తూ ఉంటుంది. ఆకర్షింపబడిన సందర్భాలు నాకు ఉన్నాయి. వాడికి మనకు కలిగిన దాంట్లో ఇవ్వకుండా ఉండలేకపోతాం. కొన్నిసార్లు అదే సేమ్ బ్లైండ్ పీపుల్ పాటలు పాడేవాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు సినీ సాంగ్స్ రకరకాల మరి ఆ పాటలు పాడుతూ ఉంటే నా మనసు ఎంతో కష్టమై అటు కన్నెత్తి కూడా చూడనటువంటి సందర్భాలు లేదు. దానికి ఆకర్షింపబడేవాళ్ళు ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. మన క్రైస్తవుడు దేవుని అంగీకరించినంత మాత్రాన అది మనల్ని ఆకర్షిస్తుందని కాదు. కానీ దేవుని వాక్యానుసారంగా రాయబడింది ఏంటంటే, నీ పేరు, నీ వాక్యము కరెక్ట్గా మమ్మల్ని పరిగెత్తిస్తా ఉంది. నీ పేరు మమ్మల్ని అంతఃపురంలోనికి పరిగెత్తిస్తా ఉంది. అక్కడ మేమేం చేస్తున్నామంటే సంతోషముతో, ఉత్సాహంతో ఉంటాం. కారణం అక్కడ నీ ప్రేమ కనపడతాం. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుతున్నారు. అంతఃపురంలోకి వెళ్తే
అక్కడ ద్రాక్షారసం కంటే ఎక్కువైనటువంటి ప్రేమ కనపడతా ఉంది. ప్రైజ్లాడనా, ప్రైజ్లాడక, ప్రైజ్లాడక, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! అది ఆకర్షించే ప్రేమ. నన్ను ఆకర్షించేది ప్రేమని పాట. ఈనాడు పేరు ఆకర్షించి పరిగెత్తిస్తా ఉంది. ఆ పేరును బట్టి ప్రభు దగ్గరికి మనము ప్రభులో పరిగెత్తవలసిన వారంగా ఉంటున్నాం. అప్పుడే ప్రేమ మనలో నుండి పొర్లి పాడతాం. దాన్ని అంటాడు మై కప్ రన్, నా గిన్నె నిండి పొర్లి పాడతా ఉన్నాడు. ఆ ప్రేమనే గిన్నె, ఆ మాదిరితోనే గిన్నె, ఆ మంచితనం అనే గిన్నె పొర్లి పాడతాం. ఏందండి, మేము తిట్టినా సరే అయినట్ట ప్రేమిస్తా ఉంటాడు. మేము దూషిస్తున్నా సరే అయినా మంచిగా మాట్లాడతారు. కారణం ఏంటంటే ఆకర్షించే ప్రేమ. పేరు ఇలాంటి స్థలాల్లోకి మానవుని నడిపిస్తాం. వాక్యం పరిగెత్తిస్తాం, వాక్యానుసారంగా పరిగెత్తాం. బాధల్లో, శ్రమల్లో, వేదల్లో బ్రతికేటట్టే చేయగలరు. ప్రభు యొక్క పేరును బట్టి ఆ పరిమళ సువాసన ఆగ్రహిస్తూ వెళ్ళు, అంతఃపురంలోకి వెళ్తావు, ప్రేమ పొర్లి పాడతావు. మూడవదిగా రండి, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16. కాగా పొందకోరు వానిలో నేను, ప్రయాసపడు వానిలో వలనను కాదు గాని కరుణించు దేవుని వలనే అవును. ప్రయాసపడు అంటే మూలవాక్యం అంటే పరిగెత్తు వానిను అంటూ వెంటనే 17వ వచనంలో ఫరోను గురించి చెప్తాడు. మరియు లేఖనం ఫరోతో ఇలాగ సెలవిచ్చింది, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతా ప్రచురమవుతును, అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. ఆ తర్వాత కావున ఆయన ఎవరిని కరుణింపగోరునో వాడిని కరుణించును, ఎవరిని కఠినపరచగోరునో వాడిని. దేవుని యొక్క కరుణ మానవుని పరిగెత్తించేదిగా కనపడతాం. మానవుని యొక్క కరుణ, దేవుని యొక్క కరుణ మానవుని ప్రభు దగ్గరికి పరిగెత్తించేదిగా కనపడతాం. వాస్తవంగా చెప్పాలంటే ఫరోలో దేవుడు తన బలాన్ని చూపించడం కొరకై ఫరోను కఠినపరుస్తూ వచ్చాడు. దేవుని బలం చూపించాలంటే ఐగుప్తులో అద్భుతాలు జరగాలి. ఐగుప్తులో అద్భుతాలు జరిగితే ఆ అద్భుతాలు శాశ్వత కాలం నిలిచి ఉంటాయి. అందుకని తర్వాత కాలంలో ఇశ్రాయేలు ప్రజలు నడిచే ప్రతి స్థలంలో నేను ఐగుప్తు నుండి మిమ్మల్ని విడిపించి తిని, ఇనుప కొలువులో నుండి మిమ్మల్ని విడిపించి తిని, ఆ యొక్క భయంకరమైన అంధకారం నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి తిని అనే మాటలు వాళ్ళకి జ్ఞాపకులకు తీసుకొచ్చారు. అదే కరుణ అంటే. మీరు నన్ను ఇంత బాధ పెడుతున్నా నేను దాన్నే గుర్తు చేసుకుంటున్నా. నెహెమ్యా ప్రార్థన చేస్తూ అంటాడు, ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత మోషే కూడా అదే అంటాడు, ఈ అరణ్యంలో వీరు చచ్చిపోతే ఇక్కడ దేవుడు ఏమైపోయాడని అడగదా? నిజమే, తీసుకొచ్చిన వాడు నీవే. రండి మళ్ళా నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా పుస్తకం 9వ అధ్యాయం 16 దయచేసి 16, 17. అయితే వారును మా పితరులను గర్వించి లోపలికి ఆజ్ఞలు చెగేతొప్పేది. వారు విధేయులకు మనసు లేని వారై
తమ మధ్య నీవు చేసిన అద్భుతములు జ్ఞాపకము చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశములకు తిరిగి వెళ్ళటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసింది. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యతను గలవాడును, దీర్ఘశాంతమును, బహు కృపయు గలవాడనై ఉండి వారిని విసర్జింపలేదు. అద్భుతముల గురించిన సంగతి వారు మర్చిపోయినా నువ్వు మర్చిపోలేదు. వాడు మర్చిపోయా, నువ్వు మర్చిపో. వాక్యముతో పరిగెత్తు, దైవాకర్షణతో పరిగెత్తు, దేవుని కరుణతో పరిగెత్తు. అది ఎంత కాలమైనా సరే కాఠిన్యం నుండి నిన్ను దూరపరిచేదిగా కాదు. నీ హృదయం కఠినమైపోయినప్పుడు, నీ హృదయం దేవునికి విరోధంగా మార్చబడినప్పుడు, నీవు దాస్యపు దేశానికి తిరిగి వెళ్ళిపోవడానికి ఇష్టపడినప్పుడు మళ్ళా నిన్ను స్థిరపరచగలిగేది దేవుని కరుణ మాత్రమే. అందుకనే ప్రయాసపడే వారిలో ఏమీ లేదు, కానీ క్షమించే దేవుని దగ్గరే, కరుణ దగ్గరే ఉంది. ఎన్నిసార్లు క్షమించే దేవునికి దూరంగా జీవించావు. ప్రభువా నీ కరుణ నాకు కావాలని దాని వెనకాల పరిగెత్తితే ఎన్నైనా అద్భుతాలు చేస్తాను, ఎన్నైనా అద్భుతాలు చేస్తాను. ఇస్రాయేలుకు చేసిన కొన్ని ఎన్నైనా నేను ఆ జీవితంలో చేయగలను. ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకో, ఎన్ని చేశాడో చూసుకో, అది లెక్కకు మించిపోతుంది. సో దేవుని యొక్క కరుణతో పరిగెత్తుదాం, కృపతో పరిగెత్తుదాం. తరువాత రండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, లేకపోతే 6వ వచనం చదవం, 5వ వచనం చదవం. ఏలైనగా మనం విశ్వాసము గల వారమే, నీతి కలిగినను నిరీక్షణ సఫలముగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. క్రీస్తు యేసునందున్న వారికి సున్నతి పొందుటేమీ కానీ లేదు, పొందకపోవడం ఏమీ లేదు, కానీ ప్రేమ వల్ల కార్య సాధకముకు విశ్వాసమే ప్రయోజనకరము. 7వ వచనం అందరి ఖర్చు. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యములకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. ఈ పరిగెత్తేది ఏంటంటే నీతి విషయమై, నిరీక్షణ విషయమై, విశ్వాస విషయమై, సత్య విషయమై పరిగెత్తే పని. ఇటు మనం ఎప్పుడు కానీ నేను అనుకుంటాను, ఈ యొక్క ముందే అనుకున్నట్టుగా ఈ యొక్క వస్త్రాలుగా పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే చెప్పాడు, వీటిని వీటిని ధరించుకోమంటాడు. ఒకదాని మీద ధరించుకోమంటాడు. ప్రేమకు దయను అమర్చుకోమంటాడు. అంటే ఒక వస్త్రాలుగా పెట్టుకుంటే విశ్వాసము, నిరీక్షణ, నీతి, సత్యము ఇవి మనకి ఆయుధాలుగా ఉంటే ఈ ఆత్మీయమైనటువంటి జీవితంలో పరిగెత్తడం ఈజీగా ఉంటుంది. ఏది లేకపోయినా, బూటికి థ్రెడ్స్ లేకపోయినా, షూస్ లేకపోయినా, ఆ చక్కని ఆ షార్ట్ లేకపోయినా, బనీన్ లేకపోయినా ఎట్లాగా విజయవంతంగా పరిగెత్తలేమో, ఇవి లేకపోతే కూడా అంతే కష్టమైన సంగతి ఉదయ కాలంలో ప్రభు జ్ఞాపకం చేస్తూ వస్తుంది. వీటికి గురి ప్రభువే. మరలా ఇవే మనకి ఆధారము, ఇవే మనకు బహుమానానికి ఆధారం. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, మధ్య భాగంలో లేక మొదటి వచనం చదువుతా. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘములే మనం ఆవరించున్నాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు
దానిని కొనసాగించువాడు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆశడు. గురి వద్దకే పరిగెత్తాలి అంటే యేసు వైపు చూడాలంటే సులువుగా చిక్కులు పెట్టే ఏ పాపాన్ని విడిచిపెట్టాలి. అది ధనమైనా కావచ్చు, కులమైనా కావచ్చు, విద్య, ఉద్యోగము, వ్యాపారం ఏదైనా కావచ్చు. నేను సేవకు వచ్చే దినాలలో ప్రభు నాతో మాట్లాడినాడు. యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు, సేవ కొరకై దేవుడు పిలిచినప్పుడు, రక్షణలో కొనసాగుతున్నప్పుడు యెషయా గ్రంథం 47:10 రాయబడింది. ఎవడు నన్ను చూడడని నీవు గర్వించి నీ విద్య నీ జ్ఞానం నిన్ను చెరిపివేసింది. దేవుడు మాట్లాడినాడు, నీ విద్య నీ జ్ఞానం నిన్ను చెరిపేసింది. ఎందుకు అతిశయపడతావు? నేను పాడు చేసిన పాపం సులువుగా చిక్కులు పెట్టుకుంటావు. అంతేనా? ఆ జనాల్లో రేడియోలో వర్తమానం వింటూ, సత్యాన్వేషణలో దైవార్థమానికుడు వాక్యం చెబుతూ, విద్య, ఉద్యోగము, వ్యాపారము ఇవన్నీ విడిచిపెట్టడం అనేది దేవుని చిత్తం. స్నేహితుడ, సహోదరి, నమ్ముదువా? సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఇవి. నువ్వేదో పెద్ద దొంగతనమో, వ్యభిచారమో, లేకపోతే ఇంకా ఏదో భయంకరమైన హత్య, నరహంతము ఇవి చేయాల్సిన అవసరమే లే. ఇవి చేసేవని నిన్ను పాపిపెట్టలా పరిశుద్ధ దేవుడు. నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు దేవుల్లో ఉన్నావు. సులువుగా ఏదో ఒకటి, నీకున్న జ్ఞానం నిన్ను మోసం చేయొచ్చు, నీ విద్య నిన్ను మోసం చేయొచ్చు, నీ పరిస్థితులు నిన్ను పాపములో పడవేయచ్చు, వాక్యానికి దూరం చేయొచ్చు, ప్రార్థనకు దూరం చేయొచ్చు, సంఘానికి, సమాజానికి దూరం చేయొచ్చు. దేవుడు నీలో నుండి ఆశించే పరిచర్యకు దూరం చేయొచ్చు. అందుకని యేసు వైపు చూస్తే గురి అద్దకు పరిగెత్తుతాం. ఆయన తాను ఏది కానీ లక్ష్య పెట్టాడు. అన్నింటినీ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. దేవుని కుడి పార్శ్వంలో ఆయన డెస్టినేషన్ అదే. ఇది అక్కడికి వెళ్ళిపోవాలి. తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవడానికి ఇవేవి తన్ని చిక్కు పెట్టాల్సినవి వచ్చింది, కానీ చిక్కు పెట్ట. ఆయన రాజుగా చేయడానికి యెహోవాను ఆలోచనలు వచ్చారు. అక్కడ నేను తప్పించుకుంటాను. ఆయన చేత రాజుగా చేయించబడితే శాశ్వత కాలం మీద రాజుగా ఉండవలసిన తండ్రి కుడి పార్శ్వాన్ని పోగొట్టుకుంటాడో తెలుసు. జాగ్రత్త పడదాం. ప్రభుని గురిగా పెట్టుకొని యేసు వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తుదాం. ఇలాంటి ఆత్మీయమైనటువంటి పరిస్థితుల మధ్యన దేవునికి ప్రియమైన వారంగా, ప్రీతికరంగా పేతురు కూడా పరుగులో మాట గుర్తు చేస్తాడు. చూడ దయచేసి పేతురుకు రాసిన పత్రికలో తన పరుగు గురించి ఒక మాట చెప్తాడు. అది మనకి ఒక రకంగా అది హెచ్చరికగా ఉంటుంది, కానీ మనకు వద్దు అంటాడు. చూడండి దయచేసి ఆ మాట. 4వ అధ్యాయము 3వ వచనం మరియు 4వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తపోయినారు. ఇంతకుముందు పరుగు, ఇప్పుడు ఆ పరుగులను బయటకు వచ్చేసారు.
వాళ్ళు ఏమంటున్నారంటే, ఏంటి వీడికి జ్ఞానం లేదా, బుద్ధిశీనుడయ్యాడా, వివేకశీనుడయ్యాడా, ఏమైపోయినాడు? ఎందుకని? పోకిరి చేష్టలు లేవు, దురాశలు లేవు, మద్యపానం లేదు, ఆటపాటలు లేవు, త్రాగుబోతుల విందులు లేవు, చేయదగిన విగ్రహ పూజలు లేవు. వాటి వరకు పరిగెత్తాము, గతించిపోయిన కాలము. ఇప్పుడు దాన్ని ఏమన్నాడంటే దుర్వ్యాపారం అన్నాడు. మొత్తాన్ని కలిపి అదొక బిజినెస్ కింద పెట్టి పేతురు అలాగా క్రోడీకరించాడు. కాబట్టి స్నేహితుడా, సహోదరి, ప్రభు బల దగ్గరికి వస్తున్నా నన్ను పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తామనగా, శ్రేష్టమైనవి, విలువైనవి దేవుని వాక్యం మన ముందు పరిగెత్తుతా ఉంది. దేవుని యొక్క పేరు పరిమళ సువాసనగా మన పరిగెత్తించడానికి ముందు కనపడతా ఉంది. దేవుని యొక్క విలువైన మార్గము, సత్యము, నీతి ఇవన్నీ కూడా కరుడుగా కనపడతా ఉంది. యేసుక్రీస్తు వారే మనకు ముందు కనపడుతున్నారు. ఇంకంతకన్నా మనకు పరిగెత్తడానికి ఆధారం. నేను ఆయన పోలి నడుచుకున్నాను, నన్ను పోలి నడుచుకున్నాను, గురి అంతకు మీరు కూడా పౌలించే పిలిచిన ప్రభు ఉన్నాడు. బహుమానం ఇచ్చే గురి కనపడతా ఉంది. మధ్యలో పరుగు ఉంది, అందులో నీవు నేను మనమందరం ఉన్నాం. వెనకడుగు వేయటానికి దారి ఉంది, ముందుకు వెళ్ళడానికి మార్గం ఉంది. ఏది కావాలో నీ ఇస్తుంది. ఒకవేళ ముందుకెళ్ళాలని కోరుకున్నావా? దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నా ప్రభువైన యేసుక్రీస్తుని ముందు నీకు ఒక గొప్ప బహుమానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మానవులు శరీరంలో జరిగించిన ప్రతి కార్యములు విమర్శించిన క్రీస్తు న్యాయపీఠ మీద ప్రత్యక్షం కావాలను వారి బహుమానం పొందడం. ఆ సత్య మార్గం ఈ మధ్యాహ్నపు వేళ మనకి జ్ఞాపకం చేయబడుతుండగా ప్రభు చిత్తాన్ని చేయడానికి ఇష్టపడదాం. ప్రభుని వెంబడిద్దాం. ప్రభు నీవు మా ముందు కనబడుతుండగా ఆయన పరిగెత్తిన మార్గము ఎంత కఠినమైన మార్గమైనప్పటికీ యేసు మనతో ఉండగా ధైర్యముతో సాగుతూ కఠిన మార్గమైనను వెనుకకు ఈ గురి కలిగి ముందుకు వెళదాం. పర సంబంధమైన స్వాస్థ్యములు పారివారంగా ఉన్నాం. దేవుని యొక్క నిత్యత్వపు బహుమానం మన సొంతము చేసుకున్నాం. బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటుంది, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదని చెప్పి ఆ శ్రేష్టమైన మాటను పొందుదాం. అట్లు పరీక్షింపబడిన వారమై ప్రభు బల దగ్గరికి వద్దాం. ప్రభు మనకి మాటలతో క్షేమం కలిగించి జీవించాలి.